ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మొగుడా, గదిలో ఒంటరిగా బాలేగా దొరికావు. ఇవాళ నిన్ను అడ్డు పెట్టుకొని ఈ ఇంట్లో రచ్చ రంబోళ చేస్తాను. ప్రీతి, ఏంటిది టైం కాని టైంలో? నిన్నే ప్రీతి, వద్దులు ప్రీతి. డోర్ కూడా ఓపెన్ ఉంది, ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు. వదులు వదులు. ప్రీతి, చెప్తుంది నీకే. ప్రీతి, ప్రీతి ప్లీజ్, చెప్తుంది నీకే. ప్రీతి, ప్రీతి, ఏంటి టైం కాని టైంలో? నువ్వేంటి ఇక్కడ? నేనేంటిక్కడానా? అదేం ప్రశ్న మొగుడా? నేను నీ పెళ్ళాన్ని. ఈ గదిలో నేను నీతో ఇలా ఉండటం ఈ తాళిబొట్టు నాకిచ్చిన అధికారం. పళ్ళు రాలిపోతాయి పెళ్ళాం అన్నావంటే. అదేంటి మొగుడా, నా పళ్ళు రాలిపోతాయా? కొట్టు మొగుడా, పళ్ళు రాలగొట్టు. అలా కొట్టడానికి కూడా ఈ తాళిబొట్టు నీకు అధికారం ఇచ్చింది. మొగుడా, మనస్ఫూర్తిగా ఒక హగ్గిచ్చుకోండి. దగ్గరికి రావద్దు, నిన్నే చెప్పేది. ఏంటే నువ్వు చేస్తుంది? మా గదిలో నా మొగుడితో నువ్వేం చేస్తున్నావు? ప్రీతి, మీరాగండి. ఇందులో మీ తప్పు లేదని నాకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇది నేను అని మిమ్మల్ని నమ్మించి తప్పుదారిలోకి లాగడానికి ఇలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి దాన్ని ఊరికి క్షమించి వదిలిపెట్టకూడదు. అయితే ఏం చేస్తావు? ఏం చేస్తానా? పచ్చగా ఉండే కాపురాలో నిప్పులు పోసే నీలాంటి దాన్ని ఈ ఇంట్లోంచి తన్ని తరిమేయాలి. నువ్వు పొదవే బయటికి, పొదవే. ప్రీతి, ప్రీతి, ఓయమ్మో, ఏదో చేస్తానని చెప్పి ఏదో చేసేసి ఉండాది. అమ్మి వెళ్ళు. అయ్యయ్యో, ఏందమ్మే మా ఎమ్మినిట్ట జుట్టు పట్టుకుని లాక్కొచ్చి తోసేసుండావు? దీన్ని చంపిన తప్పులేదు. ప్రీతి, ఏంటమ్మా అసలు ఏమైందని ఇలా చేస్తున్నావు? ఏం చేసింది తను? ఏం చేయడం కాదు అత్తయ్య గారు, ఇది మా ఆయన గదిలోకెళ్ళి వెనుక నుంచి సిగ్గు లేకుండా మా ఆయన్ని కౌగలించుకుంది అత్తయ్య గారు. ఆయన వదిలించుకోవాలనుకున్నా వినకుండా బలవంతంగా ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటిది ఇంట్లో ఉంటే కాపురాలు కూలిపోతాయి అత్తయ్య గారు. అందుకే
జుట్టు పట్టుకొని బయటకు గెంటేస్తున్నాను. అది కాదమ్మా, తను అలాంటిది కాదు. నువ్వేదో పొరపాటు పడి ఉంటావు. తనెందుకు రోహిత్ని అలా పట్టుకుంటుంది? నాన్న రోహిత్, అనన్య నిన్ను పట్టుకోలేదు కదూ? నేను ఆయన్ని పట్టుకున్నాను. విన్నారా విన్నారా ఇదేమంటుందో నిన్ను? పట్టుకున్నాను కాదు, పట్టుకుంటాను. ఇక ముందు కూడా మరింత గట్టిగా పట్టుకుంటాను. ఏం చేస్తావు? ఏంటి వాగుతున్నావు? వాగట్లేదు. ఇది నా రైట్ అని చెప్తున్నాను. నోరు మూస్తావా? ఎందుకు ముయ్యాలత్తయ్య గారు? ఏంటి పిచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? పిచ్చి పిచ్చిగా వాగుతున్నానా? ఈ ఇంట్లో కోడలిగా ప్రీతికి ఎంత హక్కుందో, మీ పెద్దబ్బాయి భార్యగా నాకు కూడా అంతే హక్కుంది. ఈ విషయాన్ని అందరి ముందు అధికారికంగా చెప్తున్నాను.